32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. కాబట్టి ఆరాధన కొరకై ఈ మాటలో ఉన్న విషయాల్ని మనం ధ్యానించుకుందాం. దావీదు కీర్తనకారుడు 32వ అధ్యాయంలో ఈ విధంగా మరి మాట్లాడుతూ ఉన్నాడు. నేను దాగి ఉండడానికి నా దాగుచోటు నీవే, దాక్కోవడానికి నా దాగుచోటు నీవే. రెండవది, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. కాబట్టి దేవుడు దాగడానికి ఒక చోటు, దాగడానికి దేనికి దాగడానికి? వర్షం వస్తుందనుకోండి, ఎక్కడన్నా దాచుకోవడానికి వెళ్తాం కదా, అది లేకపోతే ఏమవుతుంది చెప్పండి? అది లేదనుకోండి, ఒక చెట్టు కానీ ఒకటి ఏదైనా బండ కానీ ఏదన్నా కొంచెం తడవని చోటు ఉంటే దాన్ని ఏం చేస్తాం? ఆశ్రయిస్తాం. దానినే దాగుచోటు అంటే దాగి ఉండు చోట ఆడేముంది? సురక్షితం, అంటే ఆ వర్షం నుండి కాపాడబడతాం. రెండోది, ఎండ వచ్చిందనుకోండి, ఎండకు కూడా ఏదైనా చెట్టు నీడకు కానీ ఏదైనా నీడకు దాగడానికి పోతాం. అలాగే ఏదైనా ప్రమాదమైన స్థలం కూడా, ఏదైనా ప్రమాదం ఉందన్నా కూడా దాక్కోవడానికి వెళ్తాం. అన్నిటికీ దాగి ఉండడానికి సురక్షితమైన స్థలము ఎవరంట? నీవే అంటున్నాడు దావీదు. కీర్తనకారుడు ఏమంటాడు? నా దాగుచోటు నీవే, నేను దాక్కోవడానికి, నేను దాగి ఉండడానికి నా చోటు నీవే, నా దాగుచోటు నీవే అంటున్నాడు. కాబట్టి మనము దాగే దేవుడు ఎలాంటి దేవుడు? మొదటి 61వ కీర్తన 3వ వచనంలో మనం దాగి ఉండడానికి ఆయన ఎలాంటి వాడు చూడండి. 61వ కీర్తన 3వ వచనం చూద్దాం. చాలు. అంటే ఈయన ఏం రాయబడింది? నా దాగుచోటు నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. ఏంటంట? శత్రువులు ఎదుట ఎలాంటి కోట అంట? బలమైన కోట. శత్రువులు ఎదుట బలమైన కోట. ఆ బలమైన కోట, రాజులు కోటలు ఎందుకు కట్టించుకుంటారు? రాజులు కోటలు ఎందుకు కట్టించుకుంటారు? శత్రువులు రాకుండా, శత్రువు యొక్క భద్రత కొరకు, శత్రువుని నుండి కాపాడుకోవడానికి, శత్రువు నుండి కాపాడుకోవడానికి ఏం చేస్తాం చెప్పండి? శత్రువుల నుండి కాపాడుకోవడానికి కోటలు కట్టిస్తారు. కాబట్టి ఎరుకో గోడలు ఎలాంటి అంటే చాలా పెద్ద అంట. ఎరుకో గోడలు, కోట అది. ఎరుకో పట్టణానికి ఆ ప్రాకారము చాలా పెద్దదంట. దాని ఎడల్పు, దాని మీద బండ్లు తిరిగేవి, ఒక రోడ్డు ఎడల్పుతో ఉండేదన్నమాట. బహుశా నేను అనుకుంటా, రోడ్డు ఎడల్పు అంటే బండ్లు తిరుగుతున్నాయి, పోవడానికి రావడానికి బండ్లు తిరుగుతున్నాయి అంటే ఎంత ఎడల్పు ఉండాలా? దాదాపు ఒక 20-25 ఎడల్పు గోడ ఉండొచ్చు. ఎడల్పు గోడ, అంత పెద్ద గోడ. హైటు చాలా పెద్ద హైట్ ఉంటుంది. మన రాచర్లకు పోయింటనమాట. రాచర్లు అంటే అది డోర్ నుండి అట్లా లోపలికి పోతుంది. ఆ రాచర్లలో కోట ఉంది, రాజులు నివసించిన కోట. ఇప్పటికీ చెక్కు చెదరలు అలాగనే ఉంది. ప్రాకారం చుట్టూ ప్రాకారం ఉంది, బురుజులు ఉన్నాయి, 4 దిక్కుల బురుజులు ఉన్నాయి. చాలా పెద్దగా ఉంటుంది ఆ కోట. ఆ పెద్ద కోట ఒక ఊరు మైన ఉంటుంది ఆ కోట పెద్దగా. ఆ గోడలు చాలా భద్రంగా ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి, చాలా భద్రంగా ఉన్నాయి. దాని లోపల చెట్లు మొలిచినాయి. ఇప్పుడు ఎవరు లేక దాంట్లో, రాజులు ఎవరు లేక. ఇంతకుముందు రాజులను పరిపాలనప్పుడు రాజులు నివసించేవాళ్ళంట
కొన్ని చోట్ల కోటలు పడిపోయినాయి, కానీ అక్కడ కోట అలాగే ఉంది, పడిపోకుండా చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకు అంటే శత్రు భయం నుండి కాపాడుకోవడానికి. కాబట్టి దావీదు అంటున్నాడు, నేను దాగే చోటు నీవే, నువ్వు నాకు బలమైన కోట, నాకు బలమైన కోట నీవే. కోట దాగడానికి బలమైన కోట. 91వ కీర్తన మొదటి వచనంలో కూడా, 91వ కీర్తన మొదటి వచనం. చాలు, ఏమంటాడు? ఆయనే నా కోట. ఈయనెవరంట? మహోన్నతుడు, సర్వశక్తుడు. ఎవరంటే ఈయన మహోన్నతుడు, సర్వశక్తుడు. అంటే శక్తులకు మించిన సర్వశక్తి, శక్తులకు మించినదే సర్వశక్తి. కాబట్టి శక్తులకు మించిన బలము కలిగిన వాడే సర్వశక్తిమంతుడు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, నేను దాగడానికి నా చోటు ఆయనే, అందులో నేను సురక్షితంగా నివసిస్తాడంట. కాబట్టి ఈయన మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, దాగుటకు సురక్షితమైన ప్లేస్, ఆశ్రయ దుర్గం, కోట. దేవుడే ఆ కోట. ఎవరికి, ఎలాంటి వారికి ఆయన దాగడానికి చోటు? మనం చూస్తే 9వ కీర్తన 9వ వచనంలో, 9వ కీర్తన 9వ వచనంలో ఎలాంటి వారికి ఆయన ఆశ్రయముగా, కోటగా ఉంటాడు చూద్దాం. 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఎవరికంట ఆయన? నలిగిన వారికి. నలిగిన వారికి ఆయన ఎవరంట? మహా దుర్గం. ఆగండి చాలు. నలిగిన వారికి ఎలా నలిగినారు? ఎక్కడ నలిగినారు? వింటున్నారా? ఎలా నలిగినారు? ఎక్కడ నలిగినారు? అపవాది చేతిలో. అపవాది చేతిలో మనందరం కూడా నలిగిపోయిన వారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అపవాది అనగా సాతాను చేతిలో మనము నలిగిన వారం, నలిగిపోయిన వారం. కాబట్టి అక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 10:38వ వచనం. అపవాది చేత ఏం చేసినట? పీడింపబడుతున్నారంట. అంటే నలిగిపోతా ఉండు. పీడింపడం ఏంటి, నలగడం ఏంటి చెప్పండి? పీడింపడము, నలగడము రెండు దగ్గరగా ఒకటే భావం వస్తుంది. ఏం చేస్తున్నట? అపవాది చేత ఏం చేస్తున్నారంట? పీడించబడుతున్నారంట. అపవాది చేత పీడించబడ్డం అంటే నాకేమర్థమైందంటే, చెరుకు గానుగులో పెడితే ఎట్లా వస్తుంది? పిండడం, పిండుతుంది. చెరుకుని ఏం చేస్తుంది? గానుగా పిండుతుంది. దాంట్లో ఉన్న రసం అంతా పిండుతుంది. సాతాను కూడా మనల్ని ఏం చేస్తుందంట? పీడిస్తున్నాడంట. పీడించడం అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తాం, అప్పులలో వచ్చి మనల్ని ఒకటేమైనా సతాయిస్తారనుకో, ఏం చేస్తాం? ఈ భయంకరంగా మమ్మల్ని పీడిస్తూ ఉన్నారండి అంటాం కదా. ఎందుకు? ఆ ఒత్తిడికి తట్టుకోలేక, బాధకు తట్టుకోలేక నలిగిపోతూ ఉంటాం. లోపల మనసు ఏమైతే అంటది? లోపల మనసు ఏమైద్ది? నలుగుతూ ఉంటుంది. ఏంటంట? నలుగుతూ ఉంటుంది, పీడించబడుతూ ఉంటుంది. ఎందుకు బాధపడుతూ ఉంటాం? మనసు నొచ్చుకుంటూ ఉంటుంది కదా, పీడించబడుతూ ఉంటారు అన్నమాట. అలాగే సాతాను చేతిలో ఉంటున్నారా, మనం ఏం చేయబడుతున్నామంటే పీడించబడినాం. సైతానుడు భూలోకంలో ఉన్న ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు చెప్పండి? పీడిస్తున్నాడు. ఏ విధంగా? వాడు జల్లించడంలో, లూకాసు వార్త 22:31 వాడు జల్లిస్తున్నాడంట. సాతానుడు మనుషుల్ని ఏం చేస్తున్నాడు? జల్లిస్తున్నాడు. అలాగే లూకాసు వార్త 22:31 13వ అధ్యాయం 16వ వచనంలో సాతాను చేత బంధించబడి
జల్లించబడి, బంధించబడి, జల్లించబడి. సాతాను మనుషుల్ని ఏం చేసినట? జల్లిస్తున్నాడు. జల్లించి ఏం చేస్తున్నాడట? పీడిస్తా ఉన్నాడు. తర్వాత బంధించి పీడిస్తా ఉన్నాడు. సాతాను భూమి మీద ఉన్న మనుషుల్ని జల్లించి పీడిస్తా ఉన్నాడు, తర్వాత బంధించి పీడిస్తా ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో వాడేం చేస్తున్నట? భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా తన ఇష్టానుసారంగా వారందరినీ చెరపట్టి వాని చెరలో వేసుకొని అందరిని ఏం చేస్తున్నట? పీడిస్తా ఉన్నాడంట. అందరినీ పీడిస్తా ఉన్నాడు, అందరినీ నలుపుతా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అపవాది చేత మనందరము కూడా పీడించబడిన వాళ్ళమే, నలపబడిన వాళ్ళమే. నలిగిన వారికి ఆయన ఏమైనాడంట? దాగుచోటు. నలిగిన వారికి ఆయన దాగుచోటు. అనేక విధాలుగా సాతాను చేత మనం నలిగిపోయిన వారమే, సాతాను చేత నలిగిపోయిన వారమే మనం. మరో మాట, యెషయా గ్రంథం 32 2వ వచనంలో గాలి వాన చేత కూడా కొట్టబడిన వారం. ఏంటి గాలి వానలంటే? మనకెదురయ్యే శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వింటున్నారా? రోగాలు, భయంకరమైన వాటితో మనం కొట్టబడిన వారం, పీడించబడిన వారం. అది కూడా అదే గాలి చేత రేపబడి ఏం చేయబడినా మనం చదవండి. 30 చాలు. గాలి చేత మనము కొట్టబడి. గాలి దేనికి గుర్తుగా ఉందంటే తుఫాను, గాలి, ఇవన్నీ కూడా మనకి ఎదురయ్యే ప్రతి విధమైన సమస్యలు, రోగాలు, ఇబ్బందులు, కష్టాలు, ఇవన్నీ కూడా తుఫానులకు, గాలికి మరి గుర్తుగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులు గాలిని చూసి భయపడినారంట. ఏం చేస్తుంది గాలి? గాలి భయపిచ్చేదిగా ఉంది. గాలి భయం అంటే గాలిని చూస్తే భయం. శిష్యులు భయపడినారంట గాలిని చూసి. చదండి, మత్తయి సువార్త 14:30 వచనం. చూడండి, గాలిని చూసి భయపడి అయ్యో రక్షించని కేకలేస్తున్నారు. గాలి అంతేకాదు, 69వ కీర్తన 2వ వచనంలో గాలిని చూసి, అంతేకాదు వరదలు నన్ను ముంచివేయుచున్నవి. వరదలు ముంచివేస్తున్నాయి, గాలి నన్ను కొడుతుంది, వరదలు నన్ను ముంచేస్తున్నాయి. వింటున్నారా? వీటన్నిటి యొక్క తాకిడి చేత నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక నలిగిపోయిన జీవితాలు. వింటున్నారా? 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం, శోధనలు, వీటన్నిటికీ శోధనలు అని మనం చెప్పచ్చు. చదండి, 1 తిమోతి 6:9 వచనంలో, 6:9 శోధన, ఉరి, నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ముంచుతాయి అంట అవి. అంటే దేని గుర్తు అవి? వరదలు, తుఫాను, వింటున్నారా? వాటికి గుర్తు. ఇవి ఏం చేస్తాయి అంటే మనల్ని ముంచి పడేస్తాయి. అప్పుడు మనకి ఏమైందంటే భయం. వింటున్నారా? అవి ముంచుతాయి. అయ్యో నన్ను ఎవరు కాపాడగలరు, ఎవరు రక్షించగలరు? ఇలాంటి ఆపద కాలంలో ఈయన ఎవరైనాడంట చెప్పండి? దాగుచోటు. నా దాగుచోటు నీవే. ఇలాంటి ఆపద కాలములలో, కష్టకాలాల్లో, ఇబ్బందుల కాలాల్లో అయ్యో ప్రభువా నేను తాలుకోలేకపోతున్నాను, అయ్యో ప్రభువా నేను ఇబ్బందులో ఉన్నాను అన్నప్పుడు ప్రభు తన హస్తాన్ని చాచి శిష్యుల్ని ఏం చేసిండు? ఏం చేసి చెప్పండి? వారిని ఆదుకున్నాడు. శిష్యుడు మునిగిపోతున్నాడు, పేతురు చేయి అందించి పైకి లాక్కున్నాడు. కాబట్టి ఆయన దాగుచోటు ఆయనే. దేవుడు మనకు దాగుచోటే ఉన్నాడు మన ఇబ్బందులలో, కష్టాల్లో, అన్ని పరిస్థితులలో. అందుకే దావీదు దేవుణ్ణి ఏమని ఆరాధిస్తున్నాడంటే, నా దాగుచోటు నీవే, శ్రమలలోనూ నీవు నాకు తోడై ఉంటావు. నా దాగుచోటు, నేను దాగడానికి ఏ సమయంలో? నలిగిపోయినప్పుడు, తుఫాను లాంటి శోధనలు, మరి వరదలు లాంటి మరి పొంగులు వచ్చినప్పుడు,
భయంకరమైన శోధనలు, భయంకరమైన రోగాలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను దాచిపెట్టింది నీవే. నాకు మరణ భయం వచ్చినప్పుడు, శత్రువుల యొక్క భయం ఉన్నప్పుడు నన్ను దాచిపెట్టింది ఎవరంటే నీవే. అందుకే నీవు నాకు దాగుచోటు, నా దాగుచోటు నీవే అని ప్రభువును ఆరాధిస్తుంటున్నారు. అది రెండవదిగా ఆయన మనకు ఏమై ఉన్నాడు దేవుడు అంటే, ఆయన మందిరము అనే పర్ణశాలలో దాచిపెట్టేవాడు మనల్ని. ఆయన చూద్దాం. కీర్తన 27వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. కీర్తనకారుడు రాస్తున్నాడు ఈ మాట. 27వ కీర్తన 2వ వచనం. ఆ 27:2 27 27:2 చదివింది. నా దాగుచోటు అంటే దేనికి? ఆయన పర్ణశాలలో దాస్తుడంట. అన్నమాట ఉంటుంది చూడండి. 5వ వచనం చదివింది. ఆపత్కాలంలో ఏం చేస్తాడంట? తన పర్ణశాల, ఇంగ్లీష్లో ఏముంటుంది? పర్ణశాల అనే మాట ఇంగ్లీష్లో ఏమొస్తుంది? టెబర్నేకల్ అంటే ఏంటది? మందిరము. టెబర్నేకల్ అంటే మందిరం. ఆయన మందిరంలో, నీ మందిరములో నన్ను దాచిది. అందుకనే నీ మందిరములో, నీ ఆవరణం ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ మందిర ఆవరణములో శ్రేష్టత ఉంది, నీ మందిర ఆవరణములో ఆదరణ ఉంది అన్నాడు. కాబట్టి పర్ణశాలలో ఏం చేస్తాడంట? దాస్తాడు. అందుకనే మందిర సహవాసం. ఈరోజు మనకు మందిర సహవాసం ఇచ్చినాడు. ఈ మందిర సహవాసం లేనప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? ఆదివారం వచ్చేసరికి బాగా తినుడు, త్రాగుడు కదా, ఇంకేం పని ఉంది? ముచ్చట్లు పెట్టుకుంటా ఆ యొక్క ఈ యొక్క ఆయన్న కదా, ఇంకా పనికి మాల ముచ్చట్లన్నీ కదా. అంటే ఇలాంటి అంటే మనము లోకంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఇది. వింటున్నారా? లోకంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఇది. దేవుని మందిరములో అందుకని వాక్యం, దేవుని మందిరములో వెలుపట 1000 సంవత్సరములు గడుపుట కంటే దేవుని ఆవరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఒక్క గడియ నివసించుట ఎంతో శ్రేష్టం. దేవుని మందిరము మనకి ఏమిస్తుందంటే ఆశ్రయం ఇస్తుంది. దేవుని మన మందిరము ఆదరణ ఇస్తుంది. ఇప్పటికి యెరూషలేములోకి పోయేవారు. యెరూషలేం మందిరం ఉంది కదా కర్నూలులో, పాత మందిరం కదా అది. అందుకనే మనోళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి పోయి ఆ యెరూషలేం కాడికి పోయి కనీసం ఒక 5-10 నిమిషాలన్న మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని పోతుంటే దాని ఆ యొక్క మర్మం ఎరిగిన వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు చేయలేరులేండి. ఇప్పుడు మన అజయ్ బాబు పోతాడు ఇంటి తాండ్రపాడు నుండి, అజయ్ కానిస్టేబుల్ డ్యూటీకి పోయేటప్పుడు ఖచ్చితంగా యెరూషలేం కాడికి పోతాడు. నేను చాలాసార్లు గమనించిన అబ్బాయిని. పోయి మందిరంలో పోయి ఒక 5-10 నిమిషాలు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసుకుంటాడు. చేసుకొని అప్పుడు డ్యూటీకి పోతాడు. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర డ్యూటీ చేస్తాడు కానిస్టేబుల్. కాబట్టి దేవుని మందిరములో ఏముంది? శ్రేష్టత ఉంది, ఆశ్రయం ఉంది. అందుకనే నీ మందిర ఆవరణములో 1000 దినముల కంటే శ్రేష్టం. నీ మందిర ఆవరణములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అందుకనే మందిర సహవాసము ఎంతో మంచిది. మందిర సహవాసము దేవుడు మనకిచ్చినాడు. ఏంటంటే ఈరోజు మనము వెలుపట లోకములో వ్యర్థంగా సమయం గడిపే కంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరములో ఆయన మాటలు విని దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఆనందం, వింటున్నారా? ఆయన సన్నిధిలో ఆయన స్వరము వినబడే స్థలం, ఆయన సన్నిధి ఉండే స్థలం, ఆయన సింహాసనాసనుడై ఉన్న స్థలంలో మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటా ఎంత ఆదరణ, ఎంత సంతోషం. వింటున్నారా? ఎంత సంతోషం. ఒకసారి ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మ అన్నది, ఆ రోజు ఎప్పుడు రాడంట మందిరానికి. ఆ రోజు మందిరానికి వచ్చిండు జాగ్రత్తగా వినాలి. ఆ రోజు అబ్బాయి మందిరానికి వచ్చిండు. ఏంటి మందిరానికి వచ్చినాడంటే ఆ పిల్లోడు దాపుగా రాడు. ఎందుకు ఆ రోజు మందిరానికి వచ్చిండు, దేవుని మందిరంలో ఆ రోజు మందిరంలో ఉన్నాడు. ఏం జరిగిందంటే ఆ అబ్బాయితో పాటు ఉన్న ఆ పిల్లల్ని పోలీసులు చెత్తుకోమారంట. వాళ్ళ అమ్మ ఏంటంటే ఇంటికి పోయిన తర్వాత ఏమనంటే
అరే నువ్వు ఆడికి పోయినావురా అంటే, నేను చర్చికి పోయినా అంటే, ఎప్పుడు పోవు కదరా అంటే, ఏమో ఈరోజు పోయినా దేవుని మందిరంలో ఉండొచ్చినా అంటే, ఒరే నువ్వు పోయి ఆడికి మందిరానికి పోయి బట్టి సరిపోయింది, లేకపోతే నీతో పాటు ఉన్న వీళ్ళందరూ ఈ యవనస్తులు ఎత్తుకోమోయారు పోలీసులు వచ్చి. అంటే ఆ యవనస్తులు ఏదో తప్పుడు పని చేసిండ్రు, వాళ్ళతో పాటు ఈ అబ్బాయి ఉన్నాడు, వింటున్నారా? వాళ్ళని ఎత్తుకోమోయినట. ఈడు దొరకలే, దేవుని మందిరానికి వచ్చిండు కదా, కాపాడబన్నాడు. కానీ నువ్వు మందిరానికి పోబట్టి నువ్వు కాపాడబన్నావు, వింటున్నారా? కాబట్టి దేవుని మందిరం మనకి ఏమి ఇస్తుందంటే, ఆపద కాలములలో మనకు ఆశ్రయం ఇస్తుంది. అందుకే నీ పర్ణశాలలో ఏం చేస్తున్నట, దాగుంది. ఎప్పుడు, ఎలాంటి సమయంలో చెప్పండి? ఎలాంటి సమయంలో? ఆపత్కాలములలో, వింటున్నారా? ఆపత్కాలములలో, కష్టాలలో ఏమవుతుందంటే మనకు ఆయన మందిరము మనకి ఆదరణ ఇస్తుంది. కాబట్టి ఆయన మందిరములో దేవుని సన్నిధి ఉంది. అక్కడ దేవుని సన్నిధి 61వ కీర్తన 7వ వచనంలో అక్కడ ఏముంది చెప్పండి? దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి 7వ వచనం, 61వ కీర్తన 7వ వచనం. చాలు చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నవారికి ఎవరి కాపుదల ఉంది? కృపా సత్యములు. కృపా సత్యములు. ఎవరు ఆ కృపా సత్యములు? యేసుప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమనుంది చెప్పండి? కృపయు సత్యములు, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అనే మాట. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. ఆయన కాపుదల ఉంటుందంట. ఇక 3వదిగా ఆయన యొక్క దాగుచోటు ఎలాంటి అనుభవం అంటే, ఆయన రెక్కల నీడ అని చెప్పబడింది. ఆయన రెక్కల నీడ 61వ కీర్తన 4వ వచనంలో ఆయన ఏముందంట? రెక్కల చాటున దాక్కుంటా. రెక్కల చాటు ఏముంది? నేను దాగడానికి నీ రెక్కల చాటు. పిల్లల తల్లి, కోడి పిల్లల తల్లి ఉంటుంది కదా, చిన్న పిల్లలు పెట్టుకొని అక్కడ మేడని పోయింటది. గద్ద ఎక్కడో అక్కడ పైన చూసి ఉంటుంది. అక్కడి నుండి ఏం చేస్తుంది? ఒక్కసారిగా ఇట్లా దూకుతుంది. ఎక్కడికి? పిల్లల మీదకి. అప్పుడు ఎంబడే తల్లి ఏం చేస్తుంది? దాన్ని ఎంబడే గమనిస్తుంది. ఇట్లా చూసి ఏం చేస్తుంది? రిక్కేస్తుంది. కుర్ర అంటది ఎంబడేది. అంటేనే పిల్లలన్నీ ఏం చేస్తాయి? రెక్కల కిందకి పరిగెత్తుకుంటూ వస్తాయి. రెక్కల కిందకి పరిగెత్తుకుంటూ వస్తాయి. అప్పుడు రెక్కల కింద పిల్లలకి ఏముంది? సురక్షితం. గద్ద ఏం చేయలేదు. ఇంకా పిల్లలు రెక్కల కిందకి వచ్చినప్పుడు గద్ద ఏం చేయలేదు. యేసు ప్రభు అందుకే అంటాడేమని? యెరూషలేమా యెరూషలేమా, అనేక మార్లు నేను కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలా చేర్చుకుంటుందో నేను అలా చేర్చుకోబోతుని, కానీ మీరు రానొల్లకపోతిరి. ఇదిగో మీ గోడ మీద గోడ లేకుండా పడగొట్టబడే దినాలు రాబోతున్నాయి అని చెప్పేసి యెరూషలేమును చూచి ఆయన ఏడుస్తాడు, బాధపడతాడు. ఏంటంటే అది ఆయన అన్న 70 సంవత్సరాలకి భయంకరమైన వధ జరిగింది. ఎక్కడ? యెరూషలేములో యూదుల్ని భయంకరంగా చంపిండ్రు. ఏంటంటే భయంకరంగా చంపిండ్రు, తెగ నరికిండ్రు, రక్తం పారింది. ఎట్లే ఇలాంటి పరిస్థితి ఆయన రెక్కలు. అందుకే యేసుప్రభు ఉన్నది ఏమని? అనేక సార్లు కోడి తన పిల్లలు రెక్కల కిందకి అలా చేర్చుకోబోద్దు, నేను అలా చేర్చుకోబోయినా కానీ మీరు రానొల్లకపోతిరి. ఇప్పుడు మీకు ప్రమాదం ఉంది, మీరు రాలేదు కనుక మీకేముంది? ప్రమాదం ఉంది అన్నాడు. అన్నట్టే జరిగిపోయింది. ప్రేమైన వారలారా, ఆయన రెక్కల నీడ ఏమిస్తుందంట? సురక్షితం. చదవనమాట రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలు దేవుని రెక్కల చాటు సురక్షితం ఉంది అని చెప్తాడు. చూడండి, బోయజు మాట్లాడుతున్న మాట రూత్తో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద ఏముందంట? సురక్షితంగా ఉంటావు నువ్వు. ఏ రెక్కల కిందకి వచ్చినప్పుడు? ఎవరు ఈమె? రూత్ ఎవరు? మోయాబీరాలు, అన్యురాలు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలీయులలోనికి వచ్చింది. వింటున్నావా? ఇశ్రాయేలీకి వచ్చిందంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీల మీద ఏముంది? ఇశ్రాయేలు దేవుని యొక్క
రెక్కల నీడ ఉంది, రెక్కల నీడ. కరుణాపీఠం ఏం చెప్తుందో తెలుసా? కరుణాపీఠం మీద 2 దేవదూతలు రెక్కలతో కప్పుకొన్నట్టుగా ఉంటుంది అనమాట. అది ఫోటో చూపి. కరుణాపీఠం 2 రెక్కలు కప్పినట్టు ఉంటుంది దాని మీద. ఇట్లా ఆ పక్క ఒక దేవదూత, ఈ పక్క ఒక దేవదూత. దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీల్ని ఆయన దేవుడు తన రెక్కలతో ఏమైండు? కప్పినాడు. అందుకే వారు సురక్షితంగా. అందుకని ఇశ్రాయేలీల దేవుని రెక్కల నీడకు నువ్వు సురక్షితంగా నివసించడానికి వచ్చినావు అంటాడు బోయేజు రూతుని. ఆమె రక్షణలోనికి వచ్చింది. ఆమె వింటున్నారా? ఆమె రక్షణలోనికి వచ్చింది. అందుకని దేవుని యొక్క రెక్కలు మనకి ఏమంటాయంట? సురక్షితమైన ప్లేస్. దేవుని రెక్కలు మనకు సురక్షితమైన ప్లేస్. ఇంకో మాట చూడండి, 36వ కీర్తన 7వ వచనం. నరులు ఆ రెక్కల నీడను ఏం చేస్తారంట? ఆశ్రయిస్తారంట. చదవండి. దేవా, నరులు నీ రెక్కల నీడ. ఆ రెక్కల కింద ఏముంది? నీడ ఉంది. ఆ రెక్కల నీడనేముందంట? ఆశ్రయించడమే కాదు, విశ్రమిస్తున్నారు. ఎంత మర్మం ఉంది తెలుసా అందులో? మహోన్నతుని చాటున నివసించువాడే, విశ్రమించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడే శ్రేష్ఠుడు, ధన్యుడంట. అంటే ప్రభు నందు ఉండి మృతి పొందు మృతులు ధన్యులు అనే మాటకు దీనికి లింకు లేదా? చూడండి ఎలా ఉందో. ప్రభువు నందు అంటే ప్రభువు నందు ఏముంది? ఆయన రెక్కలు ఉన్నాయని. ఆయన రెక్కలు, ఆ రెక్కల కిందికి, సురక్షితమైన ప్లేస్ కిందికి దేవుడు మనల్ని నడిపించినాడు. అందుకే ఆయన మనం ఆరాధించడము, ఆయన స్తుతించడము ఎంతో మంచిది. అంతేకాదు ఆయన రెక్కలు ఏమేస్తాయి తెలుసాక మనల్ని? ఆయన రెక్కలు మనకు సురక్షితమే కాదు, మనకు నీడనిచ్చి ఆశ్రయించడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయంట. మలాకి గ్రంథం రాయబడింది చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఇటు కనపడుతుందా? కరుణాపీఠం. రెక్కలు ఇటు చాపుకొని ఆపొక్కటి ఇప్పకుండా చూడండి. ఇది కరుణాపీఠం. మోషే కాలంలో ఆ యొక్క టెబర్నకల్ అనే ఆ యొక్క దేవుని మందిరం, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుందన్నమాట. ఇది కరుణాపీఠం. ఈ కరుణాపీఠం మనకి ఏం నేర్పిస్తుందంటే, యెహోవా రెక్కలు అంటున్నారా తన ప్రజల మీద ఉన్నాయి అని చూపిస్తుంది అనమాట. అది చదువు మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు అతని రెక్కలు ఆరోగ్యమునిస్తాయంట. ఎవరా? నీతి సూర్యుడు యేసు ప్రభు. ఆయన రెక్కలు మనకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, విశ్రాంతి ఇవ్వడమే కాదు, నీడనివ్వడమే కాదు, ఏమిస్తున్నాయి? ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి ఆయన రెక్కలు. ఆయన రెక్కల కిందికి మనల్ని పిలిచినాడు. అంతేకాదు క్షేమం ఉందంట. ఏముంది అక్కడ? ఆయన దగ్గర ఏముంది? క్షేమం. 116వ కీర్తన 7వ వచనం. 116వ కీర్తన 7వ వచనం. క్షేమం ఉంది, భద్రత ఉంది, ఎవడు కూడా ఏమి చేయలేడంట. ఏముందంట ఆయన దగ్గర? క్షేమం ఉంది. యోహాను సువార్త 10:28 వచనంలో సురక్షితమైన ప్లేస్ ఆయన రెక్కలు. వింటున్నారా? అక్కడ నశింపని ప్లేసు, ఎవడు కూడా అపహరింపడు, నశింపని ప్లేస్ అది. అంటే ఏమంటారు దానికి? నశింపరంటే మరణము లేకుండా అమరులుగా జీవించే ప్లేస్ ఆయన రెక్కల నీడ. అంతేకాదు క్షేమం ఉంది. యోహాను సువార్త 17:12
17-12. చూడండి, వారికి యేసుప్రభు ఏమిచ్చిందంట? భద్రత కూడా. ఆయన దగ్గర సురక్షితం ఉంది, నీడ ఉంది, విశ్రాంతి ఉంది. ఇంకా ఎలాంటి మరణ భయం లేకుండా, ఎవడు ఏమి అపహరింపలేకుండా మరి సెక్యూరిటీ ఉంది, క్షేమం ఉంది, భద్రత ఉంది. అలాంటి రెక్కల నీడను మనకు ఆశ్రయం దొరికింది. మరో మాట, సామెతలు 18వ అధ్యాయం 10వ వచనంలో, ఇంకా ఆయన యెహోవా నామము బలమైన దుర్గం అంట. అంటే మనం దాగి ఉండడానికి బలమైన దుర్గం అంట. బలమైన దుర్గం. చూడండి, బలమైన దుర్గం అంట. నీతిమంతునికి ఆపద వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? పరిగెత్తుకొని వెళ్ళి దాంట్లో దాగి ఉంటాడంట. బలమైన దుర్గం, ఆశ్రయమునిచ్చే దుర్గం, నెమ్మది సమాధానమిచ్చే దుర్గం, విశ్రాంతినిచ్చే దుర్గం, సమాధానమిచ్చే దుర్గం. వింటున్నారా? మరణము లేకుండా అమరులుగా జీవితాన్ని ఇచ్చే ఆ యొక్క చోటు. అలాంటి బలమైన దుర్గం మన దేవుడు, మనకు ఆశ్రయ దుర్గం. కాబట్టి ఆయన దగ్గరనే మనకు విశ్రాంతి, ఆయన దగ్గరనే మనకు సమాధానం, ఆయన దగ్గరనే మనకు చోటు దొరికింది. కానీ లోకంలో ఎక్కడ లేదు. 82వ కీర్తన అనుకుంటా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికింది, వానకోయలకు గూడు పెట్టుటకు స్థలం దొరికిందంట. లోకంలో ఎన్నో ఆశ్రయాలున్నాయి, ఆశ్రమాలున్నాయి. ఏమున్నాయి లోకంలో? ఆశ్రమాలు. ఇల్లేదు ఎప్పుడు ఇల్లేదా? ఆశ్రమం అని ఉన్నాయి కదా. ఎందుకు లేవు? మస్తుగా ఉండయ్యా ఆశ్రమం. రకరకాల పేర్లతో ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రయం ఈయని ఆశ్రమాలు అవన్నీ. వింటున్నారా? పేరుకే అవి ఆశ్రమాలు. మన దేవుడు నిజమైన ఆశ్రయ దుర్గం. కాబట్టి ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన సన్నిధి దాగుచోటు మనకు. ఆయన సన్నిధి మనకు ఎలా ఉంది? దాక్కునే చోటు. మరణం వరకు ఆయన మనకు ఉంటాడంట. 28వ అధ్యాయం మత్తయి సువార్త చివరి వచనంలో, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటా. అలాంటి ఆశ్రయ దుర్గమైన దేవుడు, సురక్షితమైన రెక్కలు, మనకు రక్షణనిచ్చే, భద్రత నీడనిచ్చే, విశ్రాంతినిచ్చే ఆయన రెక్కల నీడ. ఇదిగో చాలు. ఎప్పటి వరకు ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు? యుగ సమాప్తి వరకు. భూలోకములో మనం ఉన్నంత వరకు ఆయన ఆశ్రయ దుర్గముగా మనకు ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గం. మనం దాగుకునే చోటు, మనం దాగే చోటు ఆయనే. ఆయన రెక్కలు ఆయన మనకు ఆశ్రయం ఇస్తున్నాయి, నీడ ఇస్తున్నాయి, నెమ్మది ఇస్తున్నాయి, విశ్రాంతినిస్తున్నాయి, సమాధానం ఇస్తున్నాయి, ఆరోగ్యమినిస్తున్నాయి, సురక్షితంగా మనల్ని కాపాడుతాయి. వింటున్నారా? భద్రత ఇస్తాయి, ఇంకా క్షేమమునిస్తున్నాయి. అందుకనే దావీదు అనగలిగినాడు ఏమని? యెహోవా నీవు నాకు, నేను దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే, శ్రమలలో నీవు నాకు ఆశ్రయం ఇచ్చదు, శ్రమలలో నీవు నన్ను కాపాడుతావంట. ఆ మాట చదవండి, ముగించుకుందాం. కీర్తన 32:7 వచనంలో, 32:7 వచనం, 32వ అధ్యాయం 7, నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు. చాలు చాలు. నా ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయం నీవే, నా దాగు చోటు నీవే. అంటే దాగడానికి, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నన్ను నన్ను చేర్చుకొని నెమ్మదిచ్చి, భద్రత ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సమాధానం ఇచ్చి, సంతృప్తినిచ్చి, వింటున్నారా? మనల్ని కాపాడే బలమైన దుర్గం
ఆయన నామం ఏంటంట? బలమైన దుర్గము. బలమైన దుర్గము. సామెతలు 18:10 యెహోవా నీ నామము బలమైన దుర్గం. నీతిమంతుడు ఏం చేస్తుంట? అందులో దాగి ఉంటాడంట. అక్కడ నెమ్మది ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ ఆనందం ఉంది, సంతోషం ఉంది, అక్కడ బ్రతుకు ఉంది, అమరత్వం ఉంది. అక్కడ సేద తీరుతారు. ఆయన రెక్కల కింద సేద తీరుస్తారు అన్నమాట. ఇలాంటి ఆశ్రయముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి మన కొరకు వచ్చి శిలువలో ప్రాణం పెట్టి మనకు కూడా ఆశ్రయంగా ఆయన మనకు దొరికిండు. అందుకనే నా దాగుచోటు నీవే అని చెప్పడమే ఆరాధన. నా దాగుచోటు నీవే ప్రభువా. నా పాపముల చేత, అపరాధముల చేత లోకములో సచ్చిన వాడునై ఆశ్రయం లేక, నా దాగడానికి నాకు చోటు లేక లోకములో నేను తిరుగుతూ ఉంటుని, నా దాగుచోటు నీవే నాకు దొరికినావు. నీ రెక్కల నీడ నాకు ఆశ్రయం ఇచ్చినావు. నీ రెక్కల నీడ నాకు ఆశ్రయం ఇచ్చినావు. ఆపద కాలంలో నాకు సురక్షితమునిచ్చినావు, ఆరోగ్యమునిచ్చినావు, భద్రత ఇచ్చినావు, క్షేమమునిచ్చినావు, సంతృప్తినిచ్చినావు, ఆనందాన్ని ఇచ్చినావు. నీ మందిరముల్లో నాకు ఆశ్రయం ఇచ్చినావు. సురక్షితమైన స్థలంలో నన్ను నివసింపజేసినావు. యుగ సమాప్తి వరకు నాతో కూడా ఉంటానని వాగ్దానం చేసినావు. ఇంత మంచి దేవుడు నాకు దొరికినందుకు వందనాలు ప్రభువా. అందును బట్టే నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను.